హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుంటున్నాం. ఇంటెలిజెన్స్ బ్యూరో గ్రేడ్ 2 పోస్టులు 3717 3717 మనకి పోస్ట్ వేకెన్సీస్ రీసెంట్గా రిలీజ్ చేసింది. సో ఆగస్టులో లాస్ట్ డేట్ ఇచ్చారు వాళ్ళు. వండర్ఫుల్ పోస్ట్ ఇది, గ్రేడ్ 2 పోస్ట్ ఇది. దీంట్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే టైర్ 1, టైర్ 2 ఇంటర్వ్యూ 3 స్టేజెస్లో ఉంటుంది. గ్రేడ్ 2 ఎగ్జామినేషన్ ఇది సెంట్రల్ లెవెల్లో చేసుకుంటే గ్రేడ్ 2 పోస్ట్ అనమాట. సో ఈ యొక్క ఐబీ ఎగ్జామినేషన్ అనేది మనం చూస్తే ఎస్ఎస్సి స్టాండర్డ్స్ లెవెల్ మెయింటైన్ చేస్తారు. ఎస్ఎస్సి స్టాండర్డ్స్ ఏవైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏవైతే ఉందో ఆ లెవెల్ని వీళ్ళు మెయింటైన్ చేస్తారు. అవి ప్రాక్టీస్ చేయడం ద్వారా వీటికి మనం ఎంతో ఉపయోగపడుతుంది. ఒకసారి చూద్దాం ఏ సబ్జెక్టులు ఇచ్చాడు అనేది. టైర్ 1 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 1 అవరే మళ్ళీ క్వశ్చన్కి మనకి 36 సెకండ్సే పడుతుంది. 36 సెకండ్స్ ఓన్లీ క్వశ్చన్. 1 అవర్లో 100 క్వశ్చన్లు అటెండ్ చేయాలి మనకి. అంటే దీంట్లో 5 విభాగాలు ఉన్నాయి. జనరల్ స్టడీస్ 20 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ యాప్టిట్యూడ్ అంటాం 20 మార్క్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 20 మార్క్స్, అలాగే లాజికల్ రీజనింగ్ 20 మార్క్స్, అలాగే ఇంగ్లీష్ 20 మార్క్స్. ఇవి చూసుకుంటే మనకి ప్రతి టాపిక్లో కూడా మనకి క్వాలిఫైయింగ్ మార్క్ రావాలి. ప్రతి దాంట్లో కూడా క్వాలిఫైయింగ్ మార్క్ రావాలి. జనరల్ స్టడీస్ 20, కరెంట్ అఫైర్స్ 20, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 20, లాజికల్ రీజనింగ్ 20, ఇంగ్లీష్ 20. ప్రతి దాంట్లో మనకి మినిమం రావాలన్నమాట. మీరు దీంట్లో 60%, ప్రతి దాంట్లో 60% మీరు పక్కగా అటెంప్ట్ చేస్తే చాలు. ప్రతి దాంట్లో కూడా టైర్ 1 క్వాలిఫై అవుతారు. 60% అటెంప్ట్ చేస్తే మనకి సరిపోతుంది అన్నమాట. సో అలాగే టైం లేదు కాబట్టి ఇక్కడ చూసుకుంటే మీరు ఇవి జనరల్ స్టడీస్, జనరల్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీషు, వీటి టైం సేవ్ అవుతుంది, ఈజీ పెట్టుకెళ్ళరు. ఆ టైంని ఈ రెండింటిలో యూజ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం లాజికల్గా వెళ్తేనే టైర్ 1 మనం పాస్ అవ్వగలం అనమాట. సో టైర్ 1 100 క్వశ్చన్స్, వెరీ లాజికల్గా వెళ్తే మనం వెరీ ఈజీ టు క్వాలిఫై టైర్ 1. కాబట్టి ఇక్కడ జనరల్ స్టడీస్ అంటే మళ్ళీ అన్నీ చదవాలి. అటు జాగ్రఫీ కానీ అంటే పాత పేపర్లు చూస్తే మీకు ఎస్ఎస్సి కానీ అర్థమవుతుంది అనమాట, ఏ రేంజ్లో వస్తాయి అనేది మనకి తెలుస్తుంది. ఓకే, అదేవిధంగా టైర్ 2 50 మార్క్స్. ఇవి ఎస్ఏ టైప్లో ఉంటాయన్నమాట. ఎస్ఏ 20 మార్క్స్ ఏంటంటే కరెంట్ వర్తమాన అంశాలు, ఇప్పుడు ఇండో పాకిస్తాన్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ ఎలా ఉన్నాయి, అమెరికాకి మనకి ట్యాక్స్ ట్రంప్ పెంచడం వల్ల ఎలా ఉంది పరిస్థితి, బ్రిక్స్, క్వాడ్, అదేవిధంగా మనకి ఈ సోషల్ అంశాలు కూడా ఉంటాయి దాంట్లో, పావర్టీ కానీ. అలాగే ఇంగ్లీషు 10, కరెంట్ అఫైర్స్, సోషియో ఎకనామిక్, పొలిటికల్ ఇష్యూస్ నుంచి మనకి 10 into 2 20 మార్క్స్, మొత్తం 50 మార్క్స్ ఎస్ఏ టైప్లో మనకి ఉంటాయన్నమాట. ఓకేనా, ఇది ఒకటి చూసుకోవాలి. అలాగే మనకి ఇంటర్వ్యూ 100 మార్క్స్ ఉంటుంది. ఇంటర్వ్యూ 100 మార్క్స్ ఉంటుంది అనమాట. ఈ ఇంటర్వ్యూలో నీ యాప్టిట్యూడ్ లెవెల్స్ టెస్ట్ చేస్తారు వాళ్ళు. సైకోమెట్రిక్ యాప్టిట్యూడ్ లెవెల్ అంట, అంటే నీ యొక్క బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా థింకింగ్ ఉంది, ఏ విధంగా ఆలోచన ఉంది అనేది పనిచేస్తుంది. అయితే దీంట్లో టైర్ 1లో 1/4 పావంతో మీకు నెగిటివ్ మార్క్ ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్క్ కూడా ఉంది. అది జాగ్రత్తగా చూసుకుని మనం అన్నీ పెట్టవసరం లేదు. 60% అటెండ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా పాస్ అవుతాం. దాంట్లో మనకి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 35 ఉంది. ఆ తర్వాత 34 ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ 33 మార్క్స్ క్వాలిఫైయింగ్ ఉందన్నమాట. క్వాలిఫైయింగ్ కూడా పెట్టారు. 100కి 35 మనం స్కూల్లో కూడా అదే కదా, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇవి ప్రిపేర్ అవుతాయి ఆటోమేటిక్గా. ఇవన్నీ కూడా ఏడబ్ల్యూఏఈలో ఉన్నాయి. ఏఈలో జనరల్ స్టడీస్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, జనరల్ ఇంగ్లీష్ ఉంది, తెలంగాణ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి లేదనుకోండి, న్యూమరికల్ ఎబిలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా మనకి ఆ సబ్జెక్టే ఇది, పెద్ద కొత్తగా మళ్ళీ ప్రిపేర్ అవ్వడం లేదు. టైర్ 2లో మనం కంపారిజన్ ఉంటుంది, అది చూడాలి ఒకసారి. అంటే ఎస్ఏ టైప్లో ఉంటుంది, అది ఒకసారి మనం తర్వాత చూద్దాం. అది 50 మార్క్సే కాబట్టి. అలాగే ఈ రూపా ఐఏఎస్ అకాడమీ 26 జూలై 26th జూలై మీకు బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి ఆఫ్లైన్ బ్యాచ్. ఇది ఆఫ్లైన్ బ్యాచ్. సో ఆఫ్లైన్ బ్యాచ్ తీసుకుంటే ఆన్లైన్ ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యూ టేక్ ఆఫ్లైన్ బ్యాచ్ 26th జూలై ఐబీకి సంబంధించి ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో 26th జూలై ఆఫ్లైన్ బ్యాచ్ మనకి స్టార్ట్ అవుతుంది 26 జూలై. సో ఇంక్లూడింగ్ మీకు ఏడబ్ల్యూ కానీ, ఏఈ కానీ, మీకు అలాగే హెచ్ఎండబ్ల్యూఎస్ కానీ, హైదరాబాద్ మెట్రో వాటర్ సర్వీస్, పిఎల్ కానీ, ఈవెన్ ఏపీ అయినా తెలంగాణ అయినా కూడా మనకి ఇప్పుడు గట్టు కాలం నడుస్తుంది. నోటిఫికేషన్లు ఊసేయలేదు, అయినప్పటికీ అందరూ నిరుత్సాహంలో ఉన్నారు.
సో ఆరోగ్యం పాడు చేసుకోకుండా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూనే రూపాయేస్ అకాడమీ ఆన్లైన్ కూడా ఉంది, అన్నీ కూడా ఇంగ్లీష్ ఉంది, న్యూమరికల్ ఎబిలిటీ ఉంది, అథమెటిక్ ఉంది, అదేవిధంగా మెన్సురేషన్ కూడా ఉంది, ప్యూర్ మ్యాథమెటిక్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది. ఆల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు ఏ ఎగ్జామ్కి సరిపడా సబ్జెక్టులు అన్నీ కూడా రూపాయేస్ ఆన్లైన్లో లభిస్తున్నాయి. అప్డేటెడ్ వెర్షన్ మళ్ళీ ఇంక్లూడింగ్ ఎకానమీ అప్డేటెడ్ వెర్షన్. సో మీరు ఆన్లైన్లో కూడా చాలా చీప్ ప్రైస్ ఉంది, మీరు తీసుకోవచ్చు. బట్ ఆఫ్లైన్ వచ్చింది కావాలనుకునే వాళ్ళు, పాసిబిలిటీ ఉన్నవాళ్ళు మీకు ఆన్లైన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అదొకటి చూసుకోండి. ఇది ఒక బంపర్ ఆఫర్ రూపాయేస్ అకాడమీ ఇస్తుంది 26 జూలై. సో అదేవిధంగా ఈ యొక్క తెలంగాణలో మళ్ళీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, ఈ పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, ఈ 2-3 మంత్స్లో పోస్టులు వచ్చే అవకాశం కూడా మనకి కనిపించకపోతుంది. కానీ ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే మనకి కంపల్సరీగా మీరు సబ్జెక్ట్ని విడవకూడదు. ఎందుకంటే మనకి సబ్జెక్ట్లో టచ్లో ఉంటేనే మనకి ఏదైనా గ్రిప్ వస్తుందన్నమాట. కాబట్టి మనకి కష్టమైనా కూడా ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నా మనం కంపల్సరీగా రోజు 2-3 గంటలు ఈ యొక్క సబ్జెక్ట్లో టచ్లో ఉండాలి కంపల్సరీగా. లేదు కొత్తగా అనిపిస్తుంది నోటిఫికేషన్ పడిన తర్వాత, వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వక తప్పదు, ఇస్తారు. కానీ అనుకున్న సమయం ప్రకారం వాళ్ళు ఇవ్వలేదు. 2 లక్షల పోస్టులు ఫిల్ చేస్తున్నారు, ఇప్పటికి వచ్చి 12,000 కూడా లేదు. కాబట్టి 2 years కావస్తుంది రేపు నవంబర్ డిసెంబర్కి. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మేము ప్రెజర్ ఉంది, ఇచ్చి తీరాలి. పిల్లలు కూడా పాపం పోరాటం చేస్తున్నారు. అయితే మనం చేయవలసింది ఏంటంటే సబ్జెక్ట్తో ఎప్పుడు కూడా టచ్లో ఉండాలి. టచ్లో ఉంటేనే మీరు ఏదైనా జాబ్ చేసుకున్నా కూడా, లేదు మాకు ఇదే పని దీని మీద కూర్చుంటాం ఎట్టి పరిస్థితుల్లో ఉంటే కంపల్సరీ వాళ్ళు ఎలాగా మార్నింగ్ 2-3 గంటలు, ఈవినింగ్ 2-3 గంటలు, రోజు 6 గంటలు 7 గంటలు చదివినా కూడా సబ్జెక్టు గ్రిప్లో ఉంటుంది. ఆ పాసిబిలిటీ లేని వాళ్ళు అట్లీస్ట్ ఒక 1.5-2 hours మీరు ఏదో మీకు నచ్చిన సబ్జెక్ట్ని టెక్నికల్లో ఏదో టచ్లో ఉంటే సరిపోతుంది. అలాగే మీకు ఈ రోజున స్టాఫ్ సెలక్షన్ జేఈ ఉంది, ఈ ఐబీ ఉంది. ఈ డేట్ ఎప్పుడు చెప్పలేదు ఎగ్జామ్, బట్ అక్టోబర్లో స్టాఫ్ సెలక్షన్ చేయింది. అంటే సెంట్రల్ ఎగ్జామ్ డేట్లు రెడీగా ఉన్నాయి. స్టేట్ మరి ఏడబ్ల్యూఏఈ ఒకసారి పక్కన పెడితే మనం సెంట్రల్లో మనం ఎందుకు రాయడం లేదు? దీనికి ఒక రిహార్తలా ఉంటుంది కదా ఏడబ్ల్యూకేకి, మీరు సెంట్రల్లో జాయిన్ అవ్వండి సార్ అంటే ముందు రాయండి, వచ్చిన తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కళ్ళ ముందు ఉన్నాయి టెక్నికల్ పీపుల్కి, ఇది కూడా మీరు అందరూ ఎలిజిబిలిటీ. సో వై యు ఆర్ నాట్ యూటిలైజింగ్ దట్ ఫోకస్ ఆన్ 3,717 పోస్టులు, నాట్ ఏ జోక్. సో దయచేసి మీరు ఇది కూడా దీని మీద కూడా ఫోకస్ పెట్టండి. ఇది ఎందుకు కొత్త సబ్జెక్ట్ ఏం కాదు, ఏడబ్ల్యూ సిలబస్సే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఏడబ్ల్యూ సంబంధించి కానీ, అదేవిధంగా ఈ ఐబీకి, ఎస్ఎస్సికి, జేఈకి సంబంధించి కానీ ఆన్లైన్లో మన కోర్సెస్ ఉన్నాయి. ఆఫ్లైన్ మాత్రం 26 జూలై స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు 9121644146కి కాల్ చేయొచ్చు. దీనికి మా అసిస్టెంట్ మీకు రెస్పాండ్ అవుతాడు. మీకు ఇన్ఫర్మేషన్ ఏది కావాలో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.